హలో ఆల్. ఈరోజు మనం చూస్తున్న వీడియో ఆబ్జెక్ట్ అంటే ఏంది, ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఏంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంది అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. సో జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. ఏ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ వేర్ కీస్ ఆర్ స్ట్రింగ్స్ ఆర్ సింబల్స్ అండ్ వాల్యూస్ కెన్ బి ఎనీ డేటా టైప్. Objects are used to represent and manage structured data in JavaScript. సో జావాస్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అనేది ఒక కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ అండ్ పెయిర్స్ అనమాట. అంటే మనం ఒక వేరియబుల్ ఇచ్చి దానికి వాల్యూ అసైన్ చేయడం కానీ లేకుండా ఉంటే ఒక కీ వాల్యూస్ అనేది మింగిలే ఉంటుంది అనమాట దానికి. ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఏంటంటే డెఫినేషన్ చూద్దాం. ఫంక్షన్ దట్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్ దే కెన్ పర్ఫార్మ్ యాక్షన్స్ యూజింగ్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ ఆఫ్టన్ యూజ్ దిస్ కీవర్డ్ టు రెఫర్ ది ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. సో ఒక ఆబ్జెక్ట్స్ అనేదాన్ని కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ అంటే ఒక వాల్యూని మనం అక్కడ ఇచ్చి ఉంటాం అనమాట. ఒక వాల్యూ ఒక వేరియబుల్లో ఒక వాల్యూని అసైన్ చేయడం అనుకుందాం. సో దాన్ని ఆ వాల్యూని ఆ వేరియబుల్ని కాల్ చేసుకునే దానికి దిస్ కీవర్డ్ మనం యూజ్ చేసి చేస్తామన్నమాట ఆబ్జెక్ట్ మెథడ్లో. ఇది ఫంక్షన్ దట్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ దే కెన్ పర్ఫార్మ్ యాక్షన్స్ యూజింగ్ ది ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్. ఒక ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్తో అండ్ ఆఫ్టన్ యూజ్ దిస్ కీవర్డ్ టు రెఫర్ ఆబ్జెక్ట్ ఇట్ సెల్ఫ్. ఆబ్జెక్ట్నే కాల్ చేసుకునే దానికి. ఇక్కడ చూడండి, డిఫైన్ అన్ ఆబ్జెక్ట్ విత్ ప్రాపర్టీస్ అండ్ ఏ మెథడ్. మనము ఒక ఆబ్జెక్ట్ని డిఫైన్ చేస్తున్నాం ప్రాపర్టీస్ అండ్ మెథడ్లో. సో కాన్స్ట్ పర్సన్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ ఫస్ట్ పర్సన్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్ అనేది ఇచ్చాము. సో ఇక్కడికి మనం ఏమి ఇచ్చాము, ఫస్ట్ నేమ్ అనే దానికి జాన్ అని ఇచ్చాము, లాస్ట్ నేమ్ డో అని ఇచ్చాము, ఏజ్ అనేది ఇచ్చాము, వాల్యూస్ అనేది ఇచ్చేసి ఉన్నాం. నెక్స్ట్ ఆ వాల్యూస్ అనే దాన్ని కాల్ చేసుకునే దానికి ఇక్కడ ఇది ఆబ్జెక్ట్ మెథడ్ అనమాట. ఈ గ్రీట్ అనేది రాసాము. సో ఇక్కడ రిటర్న్ హలో దిస్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే ఇక్కడ ఈ ఫస్ట్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకుంటుంది. దిస్ డాట్ లాస్ట్ నేమ్ ఈ లాస్ట్ నేమ్ని ఇక్కడ కాల్ చేసుకుంటుంది. సో ఇలా ఆబ్జెక్ట్ మెథడ్ అంటే ఇక్కడ ఇది మీరు చూస్తే వాల్యూస్ అనమాట. లైక్ ఇక్కడ మనం అనుకున్నాం కదా, కీ వాల్యూ పెయిర్స్ వేర్ కీస్ ఆర్ స్ట్రింగ్స్. సో ఇవి కీ వాల్యూ పెయిర్స్ అనమాట. సో ఇది కీ, ఇది ఒక వాల్యూ, ఇది కీ, ఇది వాల్యూ. సో అట్లా కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి, స్ట్రింగ్ కానీ ఇలా. సో ఈ వాల్యూస్ని దిస్ కీవర్డ్తో రెఫర్ చేసుకొని విత్ ఇన్ బ్లాక్లో ఉంది కాబట్టి ఇది కాల్ చేస్తుంది, ఎందుకు కాన్స్టో ఉంది కాబట్టి. సో హోప్ ఇక్కడ చూడండి, యాక్సెస్ ప్రాపర్టీస్ అంటే మనం ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయడానికి కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ డాట్ ఫస్ట్ నేమ్ అంటే కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ అంటే ఇది కంప్లీట్ బ్లాక్ ఆఫ్ కోడ్ లోపల మనం రెఫర్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేమ్ అంటే జాన్ డైరెక్ట్ మనం కాల్ చేసాం. కాల్ ది ఆబ్జెక్ట్ మెథడ్ కన్సోల్ డాట్ లాగ్ పర్సన్ డాట్ గ్రీట్ అంటే మనం దీన్ని కాల్ చేస్తున్నాం. సో ఇక్కడికి వెళ్ళి దీని లోపలికి వెళ్ళి కాల్ చేస్తాం. ఇక్కడ కాల్ చేస్తే ఏంది, ఇక్కడ అగైన్ ఈ వాల్యూస్ అనేది వస్తాయి అన్నమాట. సో బ్లాక్ ఆఫ్ ఫస్ట్ మనము పర్సన్ని టార్గెట్ చేసాం, పర్సన్ లోపల గ్రీట్ని టార్గెట్ చేసాం, గ్రీట్ లోపల అగైన్ పర్సనల్లో ఇక్కడ మెయిన్ ఉన్న ఈ ఆబ్జెక్ట్స్ని కాల్ చేస్తున్నాం అనమాట. సో అందుకు అవుట్పుట్ హలో డాట్ జో డో అని వస్తుంది. యాడ్ న్యూ ప్రాపర్టీస్, ఒక న్యూ ప్రాపర్టీని యాడ్ చేయాలంటే పర్సన్ డాట్ జాబ్. పర్సన్ డాట్ జాబ్ అంటే మనకి ఇక్కడ ఒక వాల్యూ అనేది యాడ్ అవుతుంది అనమాట. సో పర్సన్ డాట్ జాబ్ ఇంజనీర్ అనేది ఇచ్చాము. పర్సన్ మోడిఫై ది ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ. ఇప్పుడు పర్సన్ డాట్ ఏజ్ అనేదాన్ని మాడిఫై చేయాలంటే ఇక్కడ మాడిఫై చేయాలి. పర్సన్ డాట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ 31 అని ఇచ్చాము. సో 30 to 31 అనే వాల్యూని చేంజ్ అవ్వాలి. డిలీట్ ఏ ప్రాపర్టీ, డిలీట్ పర్సన్ డాట్ జాబ్. సో జాబ్ పర్సన్ డాట్ జాబ్ అంటే మనము పర్సన్ డాట్ జాబ్ అనేదాన్ని మనము ఈ ఇంజనీర్ అనేదాన్ని డిలీట్ చేస్తున్నాం అనమాట. ఇటరేట్ ఓవర్ ప్రాపర్టీస్ ఫర్ లెట్ కీ ఇన్ పర్సన్ కన్సోల్ డాట్ లాగ్ కీ పర్సన్ కీ. సో ఇక్కడ మనం రన్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం అనుకున్నట్టు జాన్ని కాల్ చేసుకున్నాము, హలో జాన్ డో అనేది వచ్చింది, జాన్ అనే వాల్యూ వచ్చింది. నెక్స్ట్
ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ ఏజ్ 31. ఇక్కడ ఏజ్ అనే దాన్ని మార్చున్నాము. సో గ్రీట్ కూడా ఇచ్చున్నాము. చూడండి ఇక్కడ greet రిటర్న్ హలో దిస్ డాట్ ఫస్ట్ నేమ్, దిస్ డాట్ లాస్ట్ నేమ్. ఓకే, సో హోప్ మీ అందరికీ ఈ బ్లాక్ అనేది మనకి ఆబ్జెక్ట్ మెథడ్ అనేది ప్రింట్ అయింది ఇక్కడ అనమాట. మీ అందరికీ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదన్నా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.